తిరుమల తర్వాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం వాడపల్లి ఆలయం వద్ద జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,25,00,000తో నిర్మించనున్న స్టెయిన్లెస్ స్టీల్ క్యూలైన్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను, కరూర్ వైశ్య బ్యాంకు వారు దేవాలయానికి అందించిన దర్శనం, లడ్డూ టికెట్లను జారీ చేసే టికెట్ మిషన్ను ప్రారంభించారు. పుష్కర ఘాట్ను, కోనేరు అభివృద్ధి పనులతో పాటు ఒకళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను, ఆలయం వద్ద జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 7 వారాల వెంకన్నగా 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యఫలంగా ప్రజలందరూ కూడా భావిస్తూ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉన్న విషయం అందరికీ విదితమే. ఆ వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, దేవస్థాన చైర్మన్గా శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, కార్యనిర్వహణాధికారిగా శ్రీ చక్రధరరావు గారు, వారితో పాటు దేవస్థాన ట్రస్టీలు అందరం కలిసికట్టుగా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలతో కోనసీమ తిరుమల మరో తిరుమలగా వెలుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ స్వామివారి సేవలో నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, దేవస్థాన అధికారులు కానీ అందరం కూడా వారి సేవ చేసే మహాభాగ్యం మాకు కలిగినందుకు వారు ఏ విధంగా ఆదేశించే స్వామివారికి ఏ విధంగా ఇక్కడ అభివృద్ధిని వారు మా చేత చేయించడానికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానంతా సాధించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ, త్వరలో ఒకళమాత అన్నదాన భవనాన్ని కూడా భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలియజేస్తూ ఉన్నాను.